ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి, కరుణించి, కటాక్షించి, కాపాడి, తోడయుండి, నడిపించుచూ వచ్చారు. ప్రభువా, ఈ దినపు తరగతిలో మమ్మను ప్రవేశపెట్టినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ, కొద్దిసేపు మీ వాక్యపు సంగతులను ధ్యానము చేయనయింటుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో, అంటే బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల సారాంశమును క్లుప్తంగా మనం వింటూ వస్తున్నాం. అంటే అందరి కొరకు కాకపోయినా కొంచెం మెయిన్ మెంబర్స్ కొరకు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనము చెబుతూ వస్తున్నాం. కాబట్టి ఈ దినం కూడా మనము కొన్ని సంగతులు విందాం. మనము ఆదాము కొరకు విన్నాం, హనోకు కొరకు విన్నాం, నోవాహు కొరకు విన్నాం, అబ్రహాము కొరకు విన్నాం. అబ్రహాము అనుభవములో నుండి మనము 4 బలిపీఠములను గూర్చిన విషయాలు విన్నాం. ఆయన కుమారుడైన ఇస్సాకును గూర్చి కొన్ని మాటలు మనం విందాం. ఇస్సాకును గూర్చిన విషయాలు మనం విన్నప్పుడు 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయములో కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పూసి పూడ్చివేసిరి. ఈ వచన భాగాలను మనం ఆలోచన చేస్తే ఇస్సాకు పుట్టిన సంగతి మనం ఎరుగుదాం. ఇస్సాకు వాగ్దానము వలన పుట్టిన పుత్రుడు. ఇస్సాకు వాగ్దానము వలన పుట్టిన పుత్రుడు. ఇస్సాకు దైవ ధ్యానము గలవాడు. ఇస్సాకు దైవ ధ్యానము గలవాడు. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకు దైవ ధ్యానము గలవాడు. ఇస్సాకు ప్రేమ గలవాడు. 67వ వచనం, 24-67. ఇస్సాకు ప్రేమ గలవాడు. ఇస్సాకు 25వ అధ్యాయం 21. ప్రార్థనాపరుడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇస్సాకు ప్రార్థనాపరుడు.
ప్రియులారా, ఎన్ని సంగతులు వచ్చాయి? 4 వచ్చాయి బ్రదర్. అంతే. వాగ్దాన పుత్రుడు, దైవజ్ఞానం గలవాడు, ప్రేమ గలవాడు, ప్రార్థనాపరుడు. వెరీ గుడ్. ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు. 26వ అధ్యాయం 12వ వచనం. నూరంతలు ఫలము పొందినవాడు. నూరంతలు ఫలము పొందినవాడు. 6వది, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు. ఆశీర్వదింపబడినవాడు. 7వది, మిక్కిలి గొప్పవాడగు వరకు. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందిన ఇస్సాకు. క్రమక్రమముగా అభివృద్ధి పొందిన ఇస్సాకు. 7 మాటలు. ఆ తరువాత ఇస్సాకు అనగానే 4 బావులు. ఇస్సాకు అనగానే, అబ్రహాం అనగా 4 బలిపీఠాలు. ఇస్సాకు అనగా 4 బావులు. 1 26వ అధ్యాయం 19వ వచనం. ఆయన బావులు తవ్వాడు. 20వ వచనం, 19, 20 వచనాలు. గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను. ఏసెకు అనగా జగడమాడు. జగడమాడు. ఏసెకు బావి. 2వది 21వ వచనం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి సిత్న అను పేరు పెట్టెను. సిత్న. సిత్న అనగా విరోధము. సిత్న అనగా విరోధము. విరోధం. 22వ వచనం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందేదమనుకుని దానికి రహెబోతు. 3వ బావి పేరు రహెబోతు. రహెబోతు అనగా ఎడము అని అర్థం. ఆ తర్వాత మరి ఒక బావి త్రవ్వించాడు. 4వది. 32, 33. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షేబా. ఇక్కడ బావి పేరు షేబా, ఊరి పేరు బేర్షేబా. షేబా అనగా ప్రమాణము అని అర్థం. కనుక ఇస్సాకు ఎన్ని బావులు త్రవ్వించాడు? 4 బావులు త్రవ్వించాడు. ఇస్సాకు త్రవ్వించిన బావులు 4. కనుక బావుల అనుభవం కలిగిన వాడు. ఇక తర్వాత
ఇస్సాకు కుమారుడైన యాకోబు యాకోబు యాకోబును గురించిన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు జీవితములో నుండి, ఇస్సాకు జీవితములో నుండి, అబ్రహాము జీవితములో నుండి ఇప్పటికి నేను చాలా పాఠాలు చెప్పాను. మీరు వీలు చేసుకొని, వీలు చూసుకొని, వీలుగా రాసుకోవడానికి తగిన వర్తమానాలు తెలుగు టు ఇంగ్లీష్లో చెప్పిన వర్తమానాలలో అబ్రహాము జీవితం, ఇస్సాకు జీవితం, యాకోబు జీవితంను గురించి చెప్పాను. ఇప్పుడు యాకోబు జీవితం చివరిలో, ముగింపులో ఉన్నాం. చాలా వర్తమానాలు ఉన్నాయి, మీరు అవన్నీ వినవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ఇక యాకోబు జీవితం అంటే, యాకోబు అనగా మోసగాడు అని అర్థం. యాకోబు అనగా మోసగాడు. ఈ మోసగాడు ఏమయ్యాడు? ఇశ్రాయేలు అయ్యాడు. మోసగాడు ఏమయ్యాడు? ఇశ్రాయేలు అయినట్లుగా మనము చూస్తాం. 32వ అధ్యాయం 27, 28, 29 వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడువాడు అని మనం చూస్తాం. ఇక ఈయన జీవితంలో చాలా సంగతులు ఉన్నాయి. కానీ యాకోబు అనగానే 4 స్తంభాలు గుర్తొస్తాయి. యాకోబు అనగా 4 స్తంభాలు. 1, 28వ అధ్యాయం 18వ వచనం. 28వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అను పేరు పెట్టెను. బేతేలు అనగా దేవుని మందిరం. బేతేలు అనగా దేవుని మందిరం. బేతేలను పేరు పెట్టాడు. తాను స్తంభముగా నిలిపిన రాయి. ఇక రెండవదిగా ముప్పై 35వ అధ్యాయం 14వ వచనం. 35వ అధ్యాయం 14వ వచనం. 13, 14 కూడా చదువుకోవచ్చు. దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. దేవుడు తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము కట్టించాడు. స్తంభం. యాకోబు ఒక స్తంభము నిలిపాడు. ముప్పై 35వ అధ్యాయం 20వ వచనం. 35వ అధ్యాయం 20వ వచనం. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను.
అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఇదిగోండి, రెండవ స్తంభం, మూడవ స్తంభం మనం విన్నాం. ఇక నాలుగవదిగా ముప్పై 31వ అధ్యాయం 13వ వచనంలో 31:13 నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరుగు వెళ్ళుమని నాతో చెప్పానను. ఇక్కడ ఆయన నిలిపిన స్తంభమును గూర్చిన వివరాన్ని చెప్పాడు. 45వ వచనం, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టెను అన్నాడు. స్తంభముగా నిలువబెట్టెను. 52వ వచనం, హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. సాక్షి స్తంభమును ఆయన నిర్మించినట్లుగా, ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. సరే, ఏది ఏమైనా యాకోబు అనగా స్తంభములు, 4 స్తంభములు. ఇక యేసేపును గూర్చిన సంగతులు, యేసేపును గూర్చిన సంగతులు మనం చెప్పుకున్నప్పుడు యేసేపు అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే 4 వస్త్రములు. యేసేపు అనగా మనకు గుర్తొచ్చే విషయం 4 వస్త్రములు. 4 వస్త్రములు. 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం, మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అర్థమైందండి? విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. విచిత్రమైన నిలువుటంగి. మరొక మాట, విచిత్రమైన నిలువుటంగి. రెండవది, 37వ అధ్యాయం 28వ వచనం, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యేసేపును ఐగుప్తుకు తీసుకొని పోయిరి. అమ్మివేసిరి, ఐగుప్తుకు తీసుకొని పోయిరి. 31వ వచనం, వారు యేసేపు అంగీ తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి
విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పింది. ఇక్కడ తండ్రి కుట్టించిన విచిత్రమైన అంగీని తీసివేసి దానిని మేకపిల్ల రక్తములో దాన్ని ముంచి అంగీ తండ్రి వద్దకు తెచ్చారు. మరి యేసేపు ఐగుప్తీయులకు అమ్మబడ్డాడు కదా, మరి యేసేపు బట్టలు లేకుండానే వెళ్ళాడా? కాదు కదా. మరి ఆయన ఏం ధరించాడు? బానిస వస్త్రము ధరించిన యేసే. తండ్రి కుట్టించిన నిలువుటంగి, ఆ తరువాత అన్నలు అమ్మివేయగా ఇష్మాయిలీలు కొనుక్కొని ఆయనకు బానిస వస్త్రమును ధరింపజేశారు. ఆ తరువాత 39వ అధ్యాయం 39వ అధ్యాయం మీరు 12 నుండి చదివితే వస్త్రము 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 అనే మాటలు కనబడతాయి. అయితే 20వ వచనం, కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఇప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు అంటే ఇప్పుడు అక్కడ మామూలు వస్త్రాలు ఉంటాయండి? ఏ వస్త్రాలు ఉంటాయి? ఖైదీల వస్త్రాలు. ఖైదీ వస్త్రములు. ఖైదీ వస్త్రమును ధరించిన వాడుగా చూస్తాం. దేవుని కనికరం ఉందనుకోండి. 21లో అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను అన్నాడు. కనుక వారక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించువాడు అనే మాట చూస్తాం. చెరవస్త్రమును ధరించిన వాడుగా, చెరసాల వస్త్రం, ఖైదీ వస్త్రము ధరించిన వాడుగా చూస్తున్నాం. ఇక నాలుగవదిగా 41వ అధ్యాయం 42వ వచనం. 41, 42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని మెడకు బంగారు గొలుసు వేసి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి. చెప్పండి, యోసేపు ఎవరిప్పుడు? యోసేపు ఎవరండి? యోసేపు ఎవరు? రాజు చేత హెచ్చింపబడినవాడు. ఉంగరం పెట్టారు, సన్నపు నార బట్టలు తొడిగించారు, మెడకు బంగారపు గొలుసు వేశారు, 2వ రథం మీద ఎక్కించారు, వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. ప్రియులారా, ఇప్పుడు మీరు చెప్పండి, అతడెవరు?
రాజవస్త్రములను ధరించినవాడు. ఎవరైనా 42:6 యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అధికారి అయి ఉండెను అనే మాట చూస్తున్నాం. యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. 45వ అధ్యాయం 9వ వచనం. 45వ అధ్యాయం 9వ వచనం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడని యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రండని అక్కడ ఉండవద్దు. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఐగుప్తు దేశమంతటికి దేవుడు ఏం చేశాడు? ప్రభువుగా చేశాడు. ఐగుప్తు దేశమంతటికి అధికారినిగా చేశాడు. ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా చేశాడు. ప్రభువుగా చేశాడు. 45వ అధ్యాయం 13వ వచనములో, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి, త్వరగా నా తండ్రిని ఇక్కడకు తీసుకురండి అని తన సహోదరులతో చెప్పాడు. ఐగుప్తులో ఘనతను పొందిన వాడుగా చూస్తున్నాం. పాపము చేయకుండా పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుంటే ఐగుప్తు దేశం మీద అధికారిగా చేశాడు. ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా చేశాడు. ఐగుప్తు దేశములో సమస్త ఘనతను కలిగిన వాడుగా చేశాడు. ఐగుప్తు దేశం యొక్క సారము తన కుటుంబీకులకు అనుభవించేటట్టు. 45:26 యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అధికారిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, ఘనత కలిగిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటిని ఏలేవాడుగా ఉన్నాడు. ఏలేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప విశేషమైన విషయం! యోసేపు కొరకు ఒక పుస్తకమే వ్రాయాలని రాశాను, కానీ ప్రింట్ చేయలేకపోయాను. చాలా బాగుంటుంది. మ్యాగజైన్లో అయితే యవనస్తుల శీర్షికని యవనస్తుల కొరకు యోసేపును ఆదర్శంగా పెట్టి ఎన్నో పాఠాలు, చాలా పాఠాలు అందించారండి. ఎవరి కోసం? యోసేపు కోసం అండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోసేపును గూర్చిన విషయాలు చాలా విశేషమైనవి. కనుక ఈరోజు మనం ముగ్గురు కొరకు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వారి ముగ్గురు జీవితాన్ని గూర్చిన క్లుప్తంగా, ఇంకా డీప్ స్టడీకి వెళ్తే చాలా సంగతులు మనం వినొచ్చు. ఇక తరువాత మరొక వ్యక్తిని గూర్చి మనం చెప్పుకుందాం. ఆ మరొక వ్యక్తి ఎవరంటే, మనకు నిర్గమాకాండములో కనబడేటటువంటి వ్యక్తి మోషే. మోషే. మోషేను గూర్చి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. మోషేను గూర్చి చాలా విషయాలు చెప్పబడ్డాయి. మోషేను గూర్చి చెప్పబడిన మాటలలో ఒకటి
ఇంట దాచబడినవాడు. ఆయనను గూర్చిన సంగతులు మనం చెప్పుకోవలసి వస్తే దేవుడు మోషేను 7 రకాలుగా దాచెను. 7 రకాలుగా దాచెను. ఒకటి, పుట్టుకలో దాచాడు. పుట్టుకలో దాచాడు. 2, జమ్ము పెట్టెలో దాచాడు. జమ్ము పెట్టెలో దాచాడు. 3, ఫరో ఇంటిలో దాచాడు. ఫరో ఇంటిలో దాచాడు. 4, అరణ్యములో దాచాడు. అరణ్యములో దాచాడు. 5, బండ సందులో దాచాడు. బండ సందులో దాచాడు. 6, మేఘములో దాచాడు. మేఘములో దాచాడు. 7, సమాధిలో దాచాడు. సమాధిలో దాచాడు. సమాధిని కూడా దాచాడు కదా. సమాధిలో దాచాడు. సమాధిని కూడా దాచాడు. 2వ అధ్యాయం 3వ వచనం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలుగా పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా అని మనం చూస్తాం. ఆమె వాని దాచలేక, తల్లి దాచలేకపోయింది. కానీ దేవుడు మోషేని ఏం చేశాడు? దాచాడు. దాచబడిన మోషే. ఇక మోషేను గూర్చిన సంగతులు చాలానే ఉన్నాయి. మోషేను గూర్చిన సంగతులు చాలా ఉన్నాయి. ఆయనను గూర్చిన సంగతులు మనం వింటున్నప్పుడు చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. కానీ ముఖ్యంగా మనము 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము నుండి మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట చూస్తాం. మోషే ఏమయ్యాడండి? పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైనప్పుడు మోషేను గూర్చిన సంగతులు మనం వింటాం. అతడు దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలని ఎంచుకున్నవాడు. దేవుని ప్రజలతో నింద మేలని ఎంచుకున్నవాడు. అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు. అల్పకాలపు పాపభోగమును విడిచినవాడు. అల్పకాలపు పాపభోగమును విడిచినవాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొననివాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుటకు ఒప్పుకొననివాడు.
అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. ఆయనను గూర్చిన సంగతులు వ్రాస్తే 20వ వచనం నుండి 7:20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై అన్నాడు. అతడు దివ్య సుందరుడు, తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఎవరు? ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చూశారా? గొప్ప సంగతి. సకల విద్యలను అభ్యసించాడు, మాటల యందు కార్యముల యందు ప్రవీణుడుగా ఉన్నాడు, దివ్య సుందరుడుగా ఉన్నాడు, విద్యలను అభ్యసించిన వాడుగా ఉన్నాడు, ప్రవీణుడై ఉన్నవాడుగా ఉన్నాడు. ఇవి ఒక 3 విషయాలు. ఇక్కడ ఈయన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమయ్యే మరొక సత్యం, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం కదండి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 12:3 సంఖ్యాకాండం 12:3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆహా, ఆయన గుణమెంత గొప్పదో చూడండి. ఆయన బ్రతికిన ఏండ్లు 120. ఆయన బ్రతికిన ఏండ్లు 120. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. మొదట 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరములు యాత్రలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు అరణ్యములు మామ ఇంట మందను కాస్తూ, మిగతా 40 సంవత్సరాలు యాత్రలో ఉన్నాడు. మొదట 40 సంవత్సరాలు ఏమనుకున్నాడో తెలుసా అండి? ఐ ఆమ్ సంథింగ్ అనుకున్నాడు. ఐగుప్తులో ఉన్నాను, సకల విద్యలను అభ్యసించాను, కార్యములయందు మాటలయందు నేర్పరిని. ఏమండి? అన్నింటిలో ప్రావీణ్యము కలిగిన వాడను అని విర్రవీగుతూ ఐ ఆమ్ సంథింగ్ అనుకున్నాడు. ఎంతకాలం అనుకున్నాడు? 40 ఏండ్లు అనుకున్నాడండి. 40 ఏండ్లు అనుకున్నాడు. ఆ తరువాత అరణ్యానికి పారిపోవలసి వచ్చింది, ఒక మర్డర్ చేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు, ఐ ఆమ్ సంథింగ్ అనుకున్నవాడు ఆ గొర్రెలను కాచేటప్పుడు ఆ అరణ్యంలో, ఆ పాముల మధ్య, ఒంటరి జీవితంలో ఇన్ని విద్యలు అభ్యసించి చివరికి నేను ఇక్కడ గొర్రెలను గాయాల్సి వచ్చింది, కాపరిగా ఉండాల్సి వచ్చిందని బాధపడుతూ ఐ ఆమ్ నథింగ్ అనుకున్నాడు. ఐ ఆమ్ నథింగ్ అనుకున్నాడండి. ఆ తర్వాత ఎప్పుడైతే నథింగ్ అని అనుకున్నాడో దేవుడు మరలా ఆయనను
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళాలి. అబ్బెబ్బే నేను వెళ్ళనని చాలా సాకులు చెప్పాడు. ఆయన చెప్పిన సాకులన్నీ ఉన్నాయి, మీరు చదవండి నికమాక. ఆయన సాకులు చెప్పాడు. నువ్వు సాకులు చెప్పడం పక్కన పెట్టు. చెప్పిన ప్రతిసారి ప్రతి సాకుకు దేవుడు ప్రత్యామ్నాయంగా ఆన్సర్ ఇచ్చాడు, అతనికి తోడును ఇచ్చాడు. ఇక తప్పలే, ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమైంది. అక్కడ మోషే ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఏంటో చెప్తారా? 10 అద్భుతాలు. కర్రను పాముగా మార్చడం, 10 అద్భుతాలు చేశాడు. మీకు ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ చెప్పాం, పాట రూపంలో కూడా చెప్పాం. రకపేయి పదవి మీ చీమా, రకపేయి పదవి మీ చీమా. ఒక్కొక్క లెటర్ చెప్పండి. రకపే పదవి మీ చీమా. నీళ్ళని రా అంటే రక్తంగా రక్తం, మార్చడం, నీళ్లు రక్తంగా మార్చడం. కా అంటే కప్పలు, కప్పలు, పే అంటే పెరుగు, పేలు, మీ అంటే మిడతలు, పా అంటే పశువులు, దా అంటే దద్దుర్లు, వా అంటే వడగండ్లు, చీ అంటే చీకటి, మా అంటే మరణం. 10 రకాల అద్భుతాలు ఐగుప్తులో చేశాడు. ఇంకా ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి, దేవుడే తీరుస్తాడని ఈ 40 సంవత్సరాల యాత్రలో గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడు. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మొదటి 40 సంథింగ్, రెండవ 40 నథింగ్, మూడవ 40 గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడండి. ఎంత చక్కని అనుభవంలోనికి వచ్చాడు. మనం కూడా ఇట్టి సత్యాలను ఎరిగి ప్రభువుకెంతో మహిమకరంగా జీవించాలి. చాలండి, మోషే జీవితం చాలా క్లుప్తంగా చెప్పేశారు. అయిపోయింది. 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాల చరిత్ర 3 ముక్కల్లో కట్టే కొట్టే తెచ్చా, అయిపోయా. అయిపోయిందండి. ఇంకేమైనా ఉందా? యెహోషువ, యెహోషువను గూర్చిన విషయాలు. సింపుల్ గా చెప్తాను. యెహోషువ జీవితం. ఒకటి, పేరు. పేరు యెహోషువ అనగా యెహోవా రక్షకుడు. యెహోషువ అనగా యెహోవా రక్షకుడు. హోషేయ, ఎలీషా ఈ పేర్ల అర్థం కూడా ఒక్కటే, రక్షకుడు అని. హోషేయ, ఎలీషా ఈ పేర్ల అర్థం కూడా ఒక్కటే. యెహోషువ అన్న, హోషేయ అన్న, ఎలీషా అన్న ఈ పేర్లకు అర్థం ఒక్కటే, రక్షకుడు అని. రక్షకుడని అది హెబ్రీ భాషా పేరు. గ్రీకులో యేసు అనగా రక్షకుడు. గ్రీకులో యేసు అనగా రక్షకుడు. హెబ్రీలో యెహోషువ ఈ రెండింటి అర్థము ఒక్కటే. 2, యెహోషువ గోత్రం. గోత్రం ఎఫ్రాయిం గోత్రం.
ఆయన గోత్రం ఎఫ్రాయిము గోత్రం. సంఖ్యాకాండం 13:8. ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు. ఎఫ్రాయిం అనగా ఫలభరితం లేదా అభివృద్ధి అని అర్థాలు ఉన్నాయి. 3, విమోచించబడినవాడు, విమోచింపబడిన యెహోషువ. నిర్గమ 6:5-6. నిర్గమ 6:5-6, 12-13. 4, పరిచారకుడు. 4, పరిచారకుడైన యెహోషువ. యెహోషువ 1:1. నిర్గమ 24:13. ఈయన గొప్పతనం ఏంటంటే 25 సంవత్సరాల సేవకు 40 సంవత్సరాల తర్బీదు పొందాడు. యెహోషువ 25 సంవత్సరాల సేవకు 40 సంవత్సరాల తర్బీదు పొందాడు. మోషే కూడా 40 సంవత్సరాలు గొర్రెలను కాచాడు. 40 సంవత్సరాలు గొర్రెలను కాచాడు. 5, నిండు మనసుతో దేవుని అనుసరించువాడు. నిండు మనసుతో దేవుని అనుసరించువాడు. సంఖ్యాకాండం 32:11-12. సంఖ్యాకాండం 32:11-12. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నిండు మనసుతో అనుసరించువాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. 6, ఇతడు ధైర్యవంతుడు, విశ్వాస వీరుడు. ధైర్యవంతుడు, విశ్వాస వీరుడు. సంఖ్యాకాండం 14:4-10. 14:4-10. ఏడు, ఉన్నది ఉన్నట్టు మంచి వర్తమానము తెచ్చినవాడు. ఉన్నది ఉన్నట్టు మంచి వర్తమానము తెచ్చినవాడు. సంఖ్య 14:37-38. సంఖ్య 14:37-38. 8, యుద్ధవీరుడు. యుద్ధవీరుడు. నిర్గమ 17:18 మరియు 15-17 వచనం. నిర్గమ 17:18, 15-17 వచనం. 9, బలవంతుడు. బలవంతుడు 100 సంవత్సరాల వరకు యుద్ధము చేసినవాడు. 100 సంవత్సరముల వరకు యుద్ధము చేసినవాడు. సంపూర్ణ నాయకుడైనప్పుడు 80 సంవత్సరాల వయసు గలవాడండి. సంపూర్ణ నాయకుడైనప్పుడు 80 సంవత్సరాల వయసు గలవాడు. 10, ప్రధానత్వమునకు ఆశపడి
ప్రధానత్వమునకు ఆశపడి స్వఘనతను కోరువాడు కాడు. ప్రధానత్వమునకు ఆశపడి స్వఘనతను కోరువాడు కాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మిర్యాము అహరోనులు ప్రధానత్వం కోరుకొని నశించిరి, కానీ దేవుడిచ్చే వరకు ఓపికతో కనిపెట్టినవాడు. సంఖ్య 27, 18 మరియు 23. సంఖ్య 27, 18, 23. 11. అందరితో కలిసి మెలిసి ఉండువాడు. అందరితో కలిసి మెలిసి ఉండు. సంఖ్య 27, 16. సంఖ్య 27, 12. సామర్థ్యము గలవాడు. సామర్థ్యము కలవాడు. సంఖ్య 27, 17. 13. ఆత్మీయ పరుడు. ఆత్మీయ పరుడు. సంఖ్య 27, 18. ద్వితీయ 34, 9. 34, 9. 14. మోషేతో కలిసి కీర్తన పాడేడువాడు. ఇందులో ప్రతి మాటలో గొప్ప పాఠం ఉందండి. మోషేతో కలిసి కీర్తన పాడేవాడు. ద్వితీయోపదేశకాండం 32, 14, 15. దేవుడే స్వయముగా మాట్లాడేది. దేవుడే స్వయముగా మాట్లాడేది. ద్వితీయ 31, 14 మరియు 23. 16. మోషే ఏర్పరచుకొనిన వారిలో ఒకడు. మోషే ఏర్పరచుకొనిన వారిలో సంఖ్య 11, 28. 11, 28. 17. దేవుని వలన మోషే చేత నియమింపబడినవాడు. దేవుని వలన మోషే చేత నియమింపబడినవాడు. సంఖ్య 27, 15, 23. 27, 15, 23. ఇదండి ఈయన జీవితం. ఈయన దేశం పాలస్తీనా దేశం. ఈయన దేశం పాలస్తీనా దేశం. ఈ పాలస్తీనా దేశానికి ఆ దేశం యొక్క వర్ణన పదాలు ఉంటాయి. దాదాపుగా 32 పదాలు ఉంటాయండి. 1 పాలు తేనెలు ప్రపంచ దేశం. 2 పతివ్రత, ఇష్టురాలు, కన్యక. 3 ఆనందకరమైన దేశం. 4 రమ్యమైన దేశం. 5 ఫలవంతమైన దేశం. 6 సకల దేశములకు ఆదరణ కలుగచేయు దేశం. 7 నా జనులు దేశం. 8 ప్రతిష్ఠితమైన దేశం. నా దేశం, కరువు లేకుండా ఆహారము దొరుకు దేశం. యెహోవా లక్ష్యపెట్టు దేశం. దేవుడు నీకిచ్చు దేశం. సజీవుల దేశం, మంచి దేశం, క్రీస్తు పుట్టిన దేశం, మిక్కిలి మంచి దేశం, భూమి నట్టనడుమ దేశం, ఇశ్రాయేలు దేశం, వాగ్దత్త దేశం, యెహోవా దేశం, యూదా దేశం,
సమాధాన క్షేమము గల దేశం, విశాలమైన దేశం, ఊటలు అగాధ జలములు గల దేశం, అంజూరలు దానిమ్మలు గల దేశం, ఒలివ నూనె తేనె గల దేశం, ప్రమాణము చేసిన దేశం, దేవుడే ఇచ్చిన దేశం, కనాను దేశం, కొండలు లోయల గల దేశం, ఇనుపరాళ్ళు గల దేశం, స్తుతింపదగిన దేశమని 32 పేర్లున్నాయి రెఫరెన్స్లతో సహా. కాబట్టి యెహోషువను గూర్చిన విషయాలు తేటగాని మనకి అర్థమైంది. ఇక మరొక ఆయన ఎవరండి? కాలేబ్. కాలేబు. కాలేబును గూర్చిన విషయాలు తేటగా మనము వినవచ్చు. కాలేబు అనగా కుక్క అనియు పరాక్రమశాలి అనియు అర్థాలు ఉన్నాయి. కాలేబు రెండు, పరాక్రమశాలి అనే అర్థము కలిగిన కాలేబు. కాలేబు వంశ ఆ కాలేబు స్థిరపరచబడినవాడు అని అర్థము కూడా కలిగినవాడు. నెక్స్ట్, కాలేబు వంశం కెనేజీయుడు అనగా కనజు వంశస్థుడని అర్థం. కెనేజీయుడు అనగా కనజు వంశస్థుడని అర్థం. గోత్రం యోధా గోత్రం. యోధ అనగా స్తుతి అని అర్థం. కాలేబు విమోచింపబడినవాడు. ద్వితీయోపదేశకాండం 4:20. విమోచింపబడినవాడు. కాలేబు నిండు హృదయముతో దేవుని అనుసరించినవాడు. యోషువ 14:8. అతడు ధైర్యశాలి. అతడు చాలా ధైర్యశాలి. యెహోషువ 14:7. నెక్స్ట్, కాలేబు మంచి వర్తమానికుడు. సంఖ్య 13:32. మంచి వర్తమానికుడు. నెక్స్ట్, కాలేబు మంచి విశ్వాస వీరుడు. సంఖ్య 13:30. కాలేబు దేవుని గొప్ప కాపుదల గలవాడు. సంఖ్య 14:9-10. నెక్స్ట్, కాలేబు బలవంతుడు. ఏమన్నాడు? మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో
నేటికి నాకు అంతే బలమున్నది అని. అతడు బలవంతుడుగా ఉండడానికి కారణం ఏంటి? అతడు మన్నా అనే ఆహారం తీసుకునేవాడు. మన్నా దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. కనుక ఆయన బలము తగ్గలేదు. యోషువ 14:11. నెక్స్ట్, దేవుడిచ్చిన స్థానములో తృప్తిపడి ఉండువాడు. దేవుడిచ్చిన స్థానములో తృప్తిపడి ఉండువాడు. సంఖ్య 14:24. నెక్స్ట్, కాలేబు విశ్వాసములో తగ్గినవాడు కాడు. కాలేబు విశ్వాసములో తగ్గినవాడు కాదు. నెక్స్ట్, వాగ్దానములు మరచినవాడు కాడు. వాగ్దానములు మరచినవాడు కాడు. కాలేబుకున్న ఆసక్తి తగ్గలేదు. కాలేబుకున్న ఆసక్తి తగ్గలేదు. ఆయన ధైర్యము విడిచిపెట్టినవాడు కాడు. 14:12. ఆయనకున్న పూర్ణ మనసు తగ్గలేదు. యోషువ 14:13. కాలేబు తన జీవితములో ఏ లోపమును కనబడలేదు. నా జీవితంలో ఏ లోపమును కనబడలేదు. కాలేబు దేవుని వాగ్దానమునెత్తి మాట్లాడుచున్నాడు. దేవుని వాగ్దానాలను ఎత్తి మాట్లాడేవాడు. కాలేబు పొందిన బహుమానం హెబ్రోన్. కాలేబు పొందిన బహుమానం ఈ కాలేబు అనేకులకు నెమ్మది కలుగుటకు కారణమైన కాలేబు. ఇతరుల క్షేమమును కోరే కాలేబు. దీవించే కాలేబు. దాతృత్వము కలిగిన కాలేబు. పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన కాలేబు. కాలేబు విజేయుడు. కాలేబు ప్రధానుడు. కాలేబు దేశములలో నెమ్మది కలుగుటకు కారకుడు. యోషువ 14:15. కాలేబు దేశములలో నెమ్మది కలుగుటకు కారకుడు. యోషువ 14:15. కాలేబుకు యెహోషువలకు ఉన్న పోలికలు కొన్ని బాగుంటాయి. చక్కని పోలికలు ఉన్నాయి. వాటిని తర్వాత పాఠంలో ప్రభు చిత్తమైతే చెప్తాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. కొందరు వ్యక్తుల భక్తుల జీవితాన్ని తేటగా వినడానికి, మీకు మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరిచారు. మా ప్రభువా, అన్ని విషయాల్లో మీకెంతో మహిమను ఆపాదించే వారముగా మేముండుటకు నేర్చుకున్న తరగతి ప్రకారంగా మేము ధ్యానము చేయుటకు మమ్మును మీరు సిద్ధపరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకున్నామని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.